అందరికీ నమస్కారం। ఈరోజు నేను కందిపప్పు మరియు సోయా బీన్స్తో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో కందిపప్పు సోయా బీన్స్ వేసి వాష్ చేసి ఒక పావు గంట నానబెట్టుకుందాం। ఇవి అధిక ప్రోటీన్ కలిగి ఉండటం వలన వెయిట్ లాస్ అవుతారు। మధుమేహం నియంత్రణకు, గుండె ఆరోగ్య సమస్యలకు, రక్తహీనతకు మరియు జీర్ణక్రియ మెరుగుపరుచుటకు ఇది ఉపయోగపడుతుంది। ఇప్పుడు మన పప్పుచారు దగ్గరికి వచ్చేద్దాం। నానబెట్టుకున్న దానిలో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి। ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాన్ని ఒకసారి వాష్ చేసి నీళ్ళు పోసుకుని పక్కన పెట్టేద్దాం। ఇలా 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు దాన్ని అలా వదిలేద్దాం। ఇలా బాగా చల్లారేదాకా ఫ్యాన్ కింద ఉంచుకుని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకుందాం। మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసి దీన్ని ఒక గిన్నెలో వేసుకుని చింతపండు పులుసు పోసుకుని ఉంచుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె పోసుకుందాం। పప్పుచారు తాలింపుకు కావాల్సినవి అన్నీ ముందే కోసి పెట్టుకున్నానండి। ఇవన్నీ వేసుకుని ఒకసారి వేపుకుందాం। ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఇందాక పప్పులో పులుసు కలుపుకుని ఉంచుకుందాం కదా, అది ఈ కుక్కర్లో వేసేద్దాం। ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉందాం। నాకు కొంచెం పప్పు చిక్కగా ఉందండి, నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను। నీళ్ళు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి। ఇలా పలసగా ఉండాలి। ఇప్పుడు ఇది ఒక పొంగొచ్చేంత వరకు మంట సిమ్లో పెట్టి వదిలేద్దాం। ఇలా పొంగొచ్చిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు తిప్పి ఉప్పు, కారం, పులుపు ఏదైనా తక్కువ అయితే ఇలా ఉన్న టైంలోనే యాడ్ చేసుకోండి। ఇది ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసి ఒక్కసారి బాగా కలిపేసేసి ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వండి। ఇంతేనండి, మన పప్పుచారు రెడీ అయిపోయింది। టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ।